పార్థాయ ప్రతిబోధితం అనే భగవద్గీత శ్లోకంలో భవద్వేషిణం అని ఒక పదం వస్తుంది. దాని అర్థం ఏమిటి? అందులో ద్వేషం అంటే ఏమని అర్థం వస్తుంది? చక్కగా భగవంతుని చేత గానం చేయబడిన భగవద్గీతలోని ప్రార్థనా శ్లోకంతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం. గీతా మాహాత్మ్యము అని చెప్పి అందులో 2 శ్లోకాలు ఉన్నాయి, ప్రార్థనా శ్లోకాలు. వాటితోటి భగవద్గీతను ఎవరైనా చదువుతారు. అందులో మొదటి శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అని చెప్తూ వరుసగా చివర్లో ఏమంటాడంటే, అమ్మా నువ్వు ఎటువంటి దానివంటే భవద్వేషిణి అనే పదం వాడతాడు. మామూలుగా పార్థాయ ప్రతిబోధితాం అంటే పార్థునికి చెప్పబడినటువంటిది, భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పినటువంటిది. వ్యాసేన గ్రథితాం పురాణమునిన అంటే ఎంతవరకు బాగానే ఉంది. అద్వైతామృత వర్షిణిం భగవతీం అష్టాదశాధ్యాయినిం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఇది 2వ శ్లోకం. 2వ శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదాలు కూడా అందరికీ అర్థమయ్యేటువంటి పదాలే. 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు కలిగినటువంటి దానివి, చక్కగా అందరి చేత గౌరవించబడేటువంటి దానివి. ఇలాంటి మంచి మంచి అర్థాలే వచ్చాయి. కానీ చిట్ట చివర ప్రార్థనా శ్లోకంలో భవద్వేషిణి మనకు పదం వాడారు. భవము అని అంటే ఏంటంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. అందులో సంసారము అని ఒక అర్థం. భవసాగరం అని లోకంలో మనం ఎక్కువగా వాడుతుంటాం కదా, అలాగే భవము అంటే ఇక్కడ సంసారం. ద్వేషిణి సంసారం పట్ల ద్వేషం కలిగించేటువంటిది. అంటే సంసారం పట్ల ఒక నిరసన భావం. అంటే ఒక వ్యక్తి ఎవరినైనా ద్వేషిస్తుంటే అతన్ని గురించి ఎక్కువ పట్టించుకోడు, అతని నుంచి పక్కకి తొలగిపోవాలని చూస్తాడు. అలాగే భగవద్గీత కనుక చదువుతూ ఉంటే ఈ ప్రాపంచిక వ్యవహారిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి కామ క్రోధాది ఇంద్రియాలకు వశమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మనిషికి ఒక విరక్తి పుడుతుంది, వాటి మీద ఒక తిరస్కార భావం ఏర్పడుతుంది. దానిని ఇక్కడ చమత్కారంగా ద్వేషిణీం అంటే భగవద్గీత గనక ఎవరైతే నిష్టగా గనక చదువుతారో వారికి ఈ సంసారం పట్ల ఒక విరక్తి భావం అనేది మొదలవుతుంది. అది కలిగించేది భగవద్గీత. కాబట్టి అమ్మా నువ్వు ఆ రకంగా త్వాం అనుసందధామి, నువ్వు ఆ రకంగా ఈ సంసారం పట్ల ఒక విరక్తి భావాన్ని నాకు నువ్వు కలిగిస్తావు కనుక నిన్ను నేను దధామి అనుసందధామి, నేను ధరిస్తూ ఉన్నాను నా శిరస్సుపై. అంటే తల మీద పువ్వుని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో ఆ రకంగా నిన్ను నేను నా మెదడులో నా బుద్ధిలో పదిలపరుచుకుంటున్నాను. నాకు అటువంటి బుద్ధిని కలిగించు. అంటే సంసారం పట్ల ఎందుకండి ద్వేషం ఉండాలి? ప్రేమించాలి కదా అందరినీ అని అంటే ప్రేమించడం వద్దంటల్లా భగవద్గీత. కానీ ఎలా ఉండాలంటే పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు. ఎవరిని ద్వేషించద్దు, ప్రేమించద్దు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే అంటే దేని మీద గనక నీకు ఎక్కువ సంగం గనక లేకుండా ఉంటే ఏముంది ప్రతిదీ కూడా నశించేదే కదా అనే ఒక తిరస్కార భావంతో గనక ఉండి అది మనసులో పెట్టుకొని పైకి అందరినీ ఆత్మీయంగానే పలకరిస్తుండు. అప్పుడు నీకు మళ్ళీ జన్మ ఎత్తేటువంటి అవసరం రాకుండా నీకు మోక్షాన్ని భగవద్గీత అనుగ్రహిస్తుంది తెలియకుండానే. అది రావాలి, వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. దానికోసం అమ్మా నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి భగవద్గీతలో ప్రార్థనా శ్లోకాలుగా వాటిని చెప్తారు.